బాబు భారతీయ జనతా పార్టీ కోసం తపన అయితే తగ్గట్లేదు. అయోధ్యకు వెళ్ళింది కూడా అక్కడన్న నేతల్ని కన్విన్స్ చేయడానికి. ఇక్కడ వాళ్ళ పార్టీకి సంబంధించిన కొంతమంది మూర్ఖపు అభిమానులు మాత్రమే బీజేపీని ద్వేషిస్తున్నారు. కానీ బాబుకి భారతీయ జనతా పార్టీ అవసరం ఏంటో తెలుసు. ఒకటి, బీజేపీ కలిసి వచ్చినా కలిసి రాకపోయినా పర్లేదు, కానీ బీజేపీ కోపానికి గురి కాకూడదన్నటువంటి ఉద్దేశం అయితే బాబుకుంది. ఎందుకంటే ఇవాళ జగన్ పంపించినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో సిబిఐ విచారణ కోరుతూ అనేకం కేసులు కోర్టుకెళ్ళి కేంద్ర ప్రభుత్వం సిబిఐకి ఓకే అంటే చాలు చంద్రబాబు నాయుడు సిబిఐ కేసులో నిందితుడవుతారు. ఎలక్షన్స్ టైంకి అదో పెద్ద సమస్య అవుతుంది. రెండవది, ఈడీ విచారణలకు సంబంధించి ఏదైతే ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఇచ్చి ఉన్నది, ఏంటది, లంచాలకు సంబంధించినటువంటి డబ్బులు అని చెప్పేసి మీ వాళ్ళు ఎవరైతే దొరికారో వాళ్ళు ఇచ్చారు అనేది. దానికి 2 సార్లు సాంకేతిక కారణాలతో తప్పుకున్నారు. కానీ ఇప్పుడు అది తప్పించుకోకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కేసు పెడుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ కేసు పెడితే అరెస్ట్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి దాని నుంచి ఆయనకి సేఫ్టీ కావాలంటే మోడీ ఆశీస్సులే కావాలి, మోడీ అండ కావాలి. మరొక వైపును చూసుకుంటే సింగపూర్లో ఈశ్వరన్ అరెస్ట్ అయ్యారు. ఈశ్వరన్ అరెస్ట్ అయినటువంటి కేసుల వివరాలు ఇంకా బయటికి రాదు. ఒక్క కేసు వివరమే బయటకు వచ్చింది. 22 కేసులు అవినీతి కేసులు ఉన్నాయి. ఆ సింగపూర్కి సంబంధించినటువంటి ఈశ్వరన్ సంస్థే ఆంధ్రప్రదేశ్తో ఒప్పందం చేసుకున్నటువంటిది. అలాంటి నేపథ్యంలో అది కూడా చాలా కీలకమైనటువంటి సాంకేతికమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి. ఒక దేశంతో దేశం ఒప్పందం చేసుకుంటే G2G ఒప్పందం అంటారు. దానికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇక్కడ ఒక రాష్ట్రం ఒక దేశంతో ఒప్పందం చేసుకున్నప్పుడు G2G ఒప్పందం కాకుండా కన్సార్టియంతో ఒక ప్రభుత్వ ఒప్పందం. భారత చట్టాల ప్రకారం అయితే కన్సార్టియంతో ఒప్పందం చేసుకోవడానికి ఒప్పందం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ అనుమతితో చేసుకోవాలి. కానీ ఇక్కడ కూల్గా అప్పుడు కేంద్రంలో మందే ప్రభుత్వం ఉంది కాబట్టి జరిగిపోయింది. కానీ ఈ కన్సార్టియంతో ఒప్పందం అనేటువంటి కన్సార్టియం డైరెక్ట్గా ప్రజల ప్రయోజనాల కోసం అనేటువంటి దాన్ని ఏమీ ప్రొజెక్ట్ చేయలేదు. అది కోర్టు, లండన్ హైకోర్టు అన్నటువంటి పెట్టుకొచ్చారు. ప్రస్తుతానికి ఇదైతే కొట్టేశారు. కానీ అది అక్కడ కనుక అది కూడా అవినీతి కేసుల్లో ఉందంటే సింగపూర్ నుంచి ఇక్కడికి ఎంక్వైరీకి వస్తే అదొక పెద్ద ఇష్యూ అవుతుంది. అది కేంద్ర ప్రభుత్వం ఆపాల్సి ఉంటుంది. అందులో జగన్ పెట్టినటువంటి కేసులు, స్కిల్ కేసు ఇప్పుడు ఈడీ ఓ పక్కన ఆల్రెడీ విచారించింది. కేంద్రం అంటే కనుక చంద్రబాబు నాయుడు పేరు కూడా అందులోకి వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా ఇప్పుడు సిసోడియా పరిస్థితి అవుతుంది. ఇంకో పక్కన ఫైబర్ గ్రిడ్ కేసు, కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా అందులో ఉన్నాయి. అది ప్రస్తుతం ఉంది. వీటన్నిట్లలో కూడా చాలా కేసులు ఏమంటుంది కోర్టులో వీళ్ళు ఛాలెంజ్ చేస్తే సిబిఐతో విచారణ చేయించడం మా మీద డౌట్ ఉంటే అంటుంది రాష్ట్ర ప్రభుత్వం. అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇస్తుంది కోర్టు. సిబిఐతో విచారణ మేము రెడీ అంటే కథం. కాబట్టి అవేమీ లేకుండా చూసుకోవాలి. ముందు తన చుట్టూ చేరబోయే కేసుల్ని ఆపుకోవాలి. రెండవది, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలనివ్వకుండా ఉండటం ఇంకొక ఎత్తు. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది, రాబోయేటువంటి రోజులలో జగన్ అధికార యంత్రాంగాన్నంతా తన అదుపులో పెట్టుకుని నడిపిస్తాడు. అతన్ని కంట్రోల్ చేయాలంటే కేంద్ర బలగాలతో ఎన్నికలు జరిపించాలి అన్నటువంటిది చంద్రబాబు ఉద్దేశం. అందుకోసమే ఆయన చాలా కష్టపడి ఒక రకంగా ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసి వెళ్తున్నారు. బీజేపీని తిట్టిపోస్తా పార్టీకి సంబంధించినటువంటి వీర క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చంద్రబాబు నిరకాటంలో పెట్టకుండా ఉండాలంటే కొంతకాలం పాటు సంయమనం పాటించడం ముఖ్యం.